యేసయ్యా నీకు స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లునుగాక. ఆమేన్. నీ బలమైన వాక్కు శక్తి రాత్రి నీ సేవకు నోట నుండి విడుదల ఉనుగాక. ఆమేన్. నీ ఆత్మశక్తి చేత ప్రతి బిడ్డ ఈ రాత్రి తాకబడుదునుగాక. ఆమేన్. నీ వాక్య పరిచర్య జరుగుతూ ఉండగానే ప్రతి బంధకాలు ఈ రాత్రి తెగిపోవునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ నీ వాక్యానికి మేము శిరస్సు వంచలో పడుతున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నిలబడుతున్న నీ సేవకులను బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతానికి రక్షణ మారు మనసు అనుభవం కలుగజేయగలిగిన మాట ఈ రాత్రి నీ సేవకుని నోట నుండి మీరు విడుదల చేయండి అయ్యా. ఈ రాత్రి నీ సేవకుని నోట నుండి మీరు విడుదల చేయండి ప్రభు అంటూ అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. దైవజనులు వాడబడుతూ ఉండగా ఈ రాత్రి సూటిగా తేటగా ఆయన స్వరం ఇక్కడ వినిపించబడలాగునా, ఆయన మెల్లని స్వరం మనం అందరం కూడా దైవజను నోట నుండి వినలాగునా. ప్రభా ఈ రాత్రి నువ్వు మాట్లాడితే అయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. అయ్యా నీ వాక్యం మమ్మల్ని బాగు చేస్తుందయ్యా. నీ వాక్యము ప్రభు మమ్మల్ని పరలోక మార్గానికి చేస్తుందయ్యా. ఆమేన్. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. సేవకులు ఘనంగా వాడబడాలి ప్రభు అంటూ అందరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన. మన మధ్యలో గంగన్నగూడెం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న భాస్కర్ రావు గారు వాక్య పరిచయ నిమిత్తం మొదటి ప్రార్థన చేస్తారు. రెండవ ప్రార్థనగా అంకన్నగూడెం విరిజేరాయ్ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు వరంబాబాయ్ అయ్యగారు ప్రార్థన చేస్తారు. మూడవ ప్రార్థనగా ఈస్ట్ ఎడవెల్లి పరిసర ప్రాంతాల్లో ఘనంగా వాడబడుతున్న దైవజనులు కొర్నేలయ్య గారు మూడవ ప్రార్థనగా వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రి ఆయన సన్నిధిని మనం అందరం అనుభవించినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కానీ ప్రభువా నాతో మాట్లాడయ్యా. ఈ రాత్రి నేను ఒట్టి హృదయంతో వెళ్ళకూడదు. ఈ రాత్రి ప్రభు నీ వాక్యాన్ని చేతపడుకుని నా గృహంలో అడుగు పెడుతూ ఉండగా బంధకాలు తెగిపోవాలంటూ అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవ, దయగలిగిన దేవ, దయాళుడు అయినా మా యేసు రాజా మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసులను ప్రభా మోషే గారిని ఈ ప్రాంతంలో మీరు సిద్ధపరిచి ఈ ప్రాంత ప్రజలకు ప్రభా నీ రక్షణ గూర్చినటువంటి సునాదాన్ని వినిపింప చేయడానికి ఈ 3 దినాలు ప్రభా ఉజ్జీవకరమైనటువంటి రక్షణకరమైనటువంటి మాటలు ప్రభా వినిపింప చేయడానికి వారిని మీరు సిద్ధపరిచినందుకు మీ స్తోత్రాలు. అయ్యా మరి రాత్రి నీ దాసులు నీ పక్షాన్ని నిలబడి మీ మాటను ప్రభా వారి హృదయాల్లోనికి పంపుతూ ఉండగా నైనా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారి హృదయాలు ప్రభా ఆ విత్తబడిన ప్రతి ఒక్క మాటను ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి. అవి నన్ను ప్రభా 20 60 100 ఫలించినట్లుగా సహాయం చేయమని మీరే దీవించి వర్ధిల్లము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకలాశుల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మీ దాసులు మోషే గారిని ఏర్పరచుకుని నాయన ఈ గార్లమడుగు గ్రామములో ప్రభా సువార్త సభలను ఏర్పాటు చేయడానికి అయ్యా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సేవకులు ఎంతో ప్రయాసపడుతూ నశించిపోతున్న ఆత్మలు ప్రభా వెతికి రక్షించాలని ప్రభా ఒక